Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 20వ వచనం. And you shall not bear false witness against your neighbor. Deuteronomy chapter 5 verses 20. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. చూడండి, సాధారణంగా మనుషుల యొక్క జీవితంలో కూడా అబద్ధ సాక్ష్యములు అనేవి ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని దేవుడు అంటున్నాడు. మరి మనుషుల యొక్క జీవితంలో మరి ఒకరి పట్ల ఒకరు అబద్ధ సాక్ష్యములు కలిగి, లేదా క్రోధమును కలిగి, కోపము కలిగి, అసూయ కలిగి, ఇటువంటి చెడ్డ లక్షణాలను కలిగి ఉండి ఒకరి మీద ఒకరు లేదా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ అబద్ధాలను ఇతరులకు మోసే వ్యక్తులుగా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అయితే దేవుడే అంటున్నాడు, నేను సమస్తాన్ని చూస్తున్న దేవుడను, వింటున్న దేవుడను. మరి ఎవరైతే దేవుని యందు నిజముగా భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా జీవిస్తారో వారి యొక్క జీవితంలో కూడా నెమ్మది, శాంతి ఉంటుంది. వారిలో యథార్థత అనేది ఉంటుంది. కాబట్టి అబద్ధము చెప్పలేరు. అయితే మరి అబద్ధంగా, యథార్థంగా లేకుండా చెడు లక్షణాలను కలిగి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మారు మనసు పొందుకోవాలి. తమను తాము తగ్గించుకొని దేవుని ఎడల వినయముతోనూ విధేయత కలిగి దేవుని ఎడల క్షమాపణ మనం కోరుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కనుక మనము ఎవరి మీద ఎవరికి కూడా అబద్ధ సాక్ష్యములు అనేవి చెప్పకూడదు. ఎందుకంటే దేవుడికి ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు దినమున దేవుడికి మనమందరము కూడా లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. కనుక జ్ఞానంతో కలిగి, దేవుని భయం కలిగి, దేవుని భక్తి కలిగి విశ్వసించిన వారంగా మరి ఆయన వాక్యానుసారంగా జీవించి మరి నడుచుకుంటూ మరి మనము నీతిగా యథార్థంగా జీవించుదుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా, దేవానికే వందనాలు. ప్రభా, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. దేవా, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యమును పలుకకూడదని తెలియజేశారు. ప్రభా, ఎవరినైనా మేము బాధ పెడుతున్నామేమో, ఎవరినైనా హింసిస్తున్నామేమో దేవా, మా ఎడల లేదా అబద్ధ సాక్ష్యములు మేమేమైనా చెప్పుచున్నాము, దయచేసి క్షమించండి. లేదా ఇంకా ఈ లోకంలో అలాంటి వారెవరు ఉంటే వారందరికీ మారు మనసును దయచేసి ఈ యొక్క యథార్థత, నీతి, మంచి మార్గంలో నడవటానికి, మంచి సాక్ష్యమును కాపాడుకుంటూ తమ జీవితాలను సరిదిద్దుకునే అట్టి కృపా కాపుదల మాకుని వాక్యం వింటున్న వారందరికీ కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.